క్రైస్తవులుగా మన ఉద్దేశం, మన ధ్యేయం, మన ప్రార్థన, మన ఆశ, మన ఆశయాలు, మన ఆసక్తి ఎటుపోతుందో కాస్త ఈ బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి మనం శ్రద్ధ నిలిపి ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అన్నిటినీ చూస్తున్నాం, అన్నిటినీ గమనిస్తున్నాం, కానీ సంఘ పరిస్థితులు ఏ విధముగా ఉన్నాయో వాటి పట్ల చాలా సందర్భాల్లో సంఘాలని గమనిస్తే ప్రియులారా సరైన ఆసక్తి లేనట్టుగానే కనబడుతుంది. వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రతి వారు తమ సొంత కార్యములను మాత్రమే చూచుకొనుచున్నారు కానీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రతివారు అంటే ఎవరు? సంఘంలో ఉన్నవారు. తమ సొంత కార్యాలు, తమ కుటుంబ సంబంధించిన కార్యాలు, వ్యక్తిగత సంబంధించిన కార్యాలు, వారి స్వయిష్టాలు, వారి సొంత ఆలోచనలు, వారి సొంత ప్రణాళికలు, ఇవే మనస్సుల్లో మెదులుతున్నాయి తప్ప సంఘ క్షేమాభివృద్ధి ఏమిటి? సంఘ క్షేమం విషయంలో, అభివృద్ధి చెందుట విషయంలో, విస్తరించుట విషయంలో దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యత ఏంటి అని మర్చిపోయినటువంటి పరిస్థితులు. హల్లెలూయా.